తమిళనాడు మాట్లాడండి సార్. తమిళనాడు. ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు ఉన్న ఈ ప్యానలిస్టులు కానీ మిగతా ప్రేక్షకులు కానీ ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఎలక్షన్లో చూసుకుంటే ఇప్పుడు దాదాపుగా డిఎంకేకు 160 సీట్లు ఎంత ఉండే ఓడిపోయాం ఇది గత అసెంబ్లీలో. అది దాదాపుగా 100 సీట్ల కన్నా ఎక్కువ పోయింది. టీవీకేకు 0. అయితే ఇప్పుడు మనం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే డిఎంకేకు గత 75 ఎంత ఉన్నది వాళ్ళకి వచ్చినాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు డిఎంకే 160 నుంచి వెళ్ళి 60కి 50 లోపలికి పడిపోవడం జరిగింది, టీవీకేకు 105 వరకు ఎందుకు వచ్చినాయి. అయితే ఒక విషయం ఏంటంటే డికే బేసు టీవీకే బేసు దాదాపు ఒకటే. అదే ద్రవిడియన్ పార్టీ, పెరియారు, తర్వాత ఏది మిగతా అన్ని అంశాలు కూడా డిఎంకేకు టీవీకేకు దగ్గర ఉండే మేనిఫెస్టోలు కూడా. అయితే ఈ వీటితో పాటుగా విజయ్ గారు చేసేది ఏంటంటే సామాజిక న్యాయము, అంబేద్కర్, దళిత్ ఫ్యాక్టర్ కూడా కొంత ఎక్కువ అడిషనల్ గా డిఎంకేకు కన్నా వీళ్ళు ఎక్కువ కలపడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ లక్ష్మీనాథ్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఎంకే బేస్ మ్యాసివ్ గా టీవీకేకి పోయింది. డిఎంకే బేస్ అంటే ఓడిపోవడమే కాదు, ఓటింగ్ శాతం కూడా వాళ్ళకి డిఎంకే ఓట్లన్నీ కూడా దాదాపుగా 20-25% ఓట్లు టీవీకేకి పోవడం జరిగింది. ఆ షిఫ్ట్ అయింది కాబట్టి డిఎంకేకు 100 సీట్లు తగ్గినాయి, టీవీకి 100 సీట్లు పెరిగినాయి. ఏఐడిఎంకే 5 ఉన్నది. అయితే ఇక్కడ ఎందుకు మారినాయి? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ ఇంత షిఫ్ట్ అనేది మామూలుగా జరగదు. అంత షిఫ్ట్ మ్యాసివ్ గా ఎందుకు షిఫ్ట్ అయింది? ఏ డిఎంకే నుంచి వెళ్ళి అంత పోవడానికి గల కారణాలు ఏమిటి? కేవలం సినీ గ్లామర్ అయినా, లేకపోతే సోషల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిఎంకే పరిపాలన సరిగ్గా లేదా, స్టాలిన్ డిఎంకే కుటుంబ పరిపాలన మీద ఏమైనా విమర్శలు అంటే ఏమైనా అసంతృప్తి వచ్చిందా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే ఆ లెవెల్ ఇప్పుడు మొత్తం డిఎంకే ఏడీఎంకే 2 పడిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. ఏడీఎంకే పడిపోలేదు, డిఎంకే ఒకటే పడిపోయింది. ఆ డిఎంకే సీట్లే టీవీకే పోయినాయి. ఆ ఓట్ బేస్ కూడా వాళ్ళకి మారింది. ఎందుకు మారింది అన్నది ఒక పెద్ద పెద్ద ప్రశ్న. ఇప్పుడు అందరు విశ్లేషకులకు కానీ ఏది సైంటిస్టులకు, పొలిటికల్ సైంటిస్టులకు కానీ ఒక సమస్య ఏంటంటే ఎందుకు ఇంత ఒక పార్టీ యొక్క ఓటు బేసు కొత్తగా పెట్టిన ఒక పార్టీకి ఎందుకు పోయింది అన్నది ఇప్పుడు పెద్ద ఒక సవాలు, క్వశ్చన్. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంత టైం పట్టొచ్చు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే డిఎంకే బేసే మొత్తం టీవీకే కొట్టేసింది కాబట్టి వాళ్ళ ఆ డిఎంకే సీట్లు వచ్చినాయి, ఓట్లు పర్సెంటేజ్ కూడా పెరిగింది కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చర్చ అవుతుంది ఏ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకోవాలి మద్దతు. అది ఒకవేళ రేపు ఎల్లుండి వరకు తేలుతుంది డిఎంకే ఇస్తుందా, ఏఐడిఎంకే ఇస్తుందా, లేకపోతే అన్ని పార్టీలు కూడా అప్పీల్ చేసి నా గవర్నమెంట్ని సపోర్ట్ చేయండి, నేను ఏ పార్టీ తో కూడా నేను సహాయ అవుతుండా, మీరు అవుట్ సైడ్ సపోర్ట్ అంటారు. అంటే ఆ పార్టీకి అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం అట్లా అడుగుతాడు ఆయన ఏమన్నా, లేకపోతే చిన్న పార్టీలు అంటే చిన్న పార్టీలను తీసుకోవడం అంటే ఏ పార్టీ వస్తుంది? ఇవన్నీ కూడా మనం ఊహాగానాలే, కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది రేపు అక్కడ చూడాలి. ఎట్లా ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాయి, ఎందుకంటే చిన్న చిన్న పార్టీలు కూడా చాలానే ఉన్నాయి. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో డిఎంకేకి పోతారని కొందరు అంటున్నారు, ఎందుకంటే ఈయన ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అంటే ఇవన్నీ ఎలక్షన్స్ ముందు ఉంటాయి. ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ నడపాలన్నప్పుడు గవర్నమెంట్ లో ఉండే అనేక సమస్యలతోని ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ కూడా అంత మేజర్ గా పనిచేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ నడపాలి కాబట్టి గవర్నమెంట్ ఉన్న సమస్యలు అనేకం ఉంటాయి. బహుశా ఆయన వాళ్ళను గవర్నమెంట్కి ఇన్వైట్ చేయకపోవచ్చు, ఏమైనా ఇవ్వకపోవచ్చు, నాకు అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేయమని అడగవచ్చు. లేకపోతే కాంగ్రెస్ నుంచి తీసుకుంటాడా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయనకు 2 సమస్యలు, కొత్త పార్టీ వచ్చింది, కొత్త వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంట్ తోని సయోధ్య ఉండాలనేది ఒకటి ఉంటుంది. ఏ గవర్నమెంట్ కన్నా కూడా అందులో కూడా మళ్ళీ ఇది సంపూర్ణంగా మెజార్టీ లేని పార్టీకి సెంటర్ తోని లాగరేట్స్ అంటే ఒకవేళ సెంటర్ తోని పంచాయతీ ఒకవేళ ఎక్కువైతే ఆయన మైనార్టీ గవర్నమెంట్ కాబట్టి ఏమైనా అనేక సమస్యలు వచ్చినప్పుడు గవర్నమెంట్ పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన సెంటర్ సపోర్ట్ తీసుకుంటాడా, బీజేపీ సపోర్ట్ తీసుకుంటాడా అని పక్క పెడితే సెంట్రల్ గవర్నమెంట్ తో మాత్రం ఏ కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నా, విజ్ఞానం ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ తో పంచాయతీ పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉండవు. ఒకవేళ స్టాలిన్ లెక్కనే వ్యతిరేకంగా పోతే వ్యతిరేక పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రతికూల పరిస్థితులు వస్తాయి కాబట్టి అది చేయకపోవచ్చు. బహుశా నేను అనుకుంటే ఏమైనా 1-2 చిన్న పార్టీలు ఏమైనా వస్తే తీసుకుంటాడా. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా విజయ్ తీసుకుంటే కూడా అది యాంటీ బీజేపీ, యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది కాబట్టి ఆయన అది కూడా చేస్తాడా అనేది కూడా ఒక అంశం. అంటే ఇవన్నీ కూడా మనకు ఇప్పుడున్న ముందున్న ఇవన్నీ మనకున్న ప్రశ్నలు, అనుమానాలు. ఈ అనుమానాలు ఈ 2-3 రోజులలో తెరబడుతుంది. రైట్ పాపిరెడ్డి గారు, ఇంకోటి బెంగాల్లో అయితే బీజేపీ అప్రతిహత విజయానికి గల కారణం ఏంటంటారు? ప్రధానంగా ఆల్మోస్ట్ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ గా స్థాపించిందని అనుకోవచ్చు అక్కడ.
అదేం గవర్నమెంట్ వచ్చి సింగిల్ ఆర్జెంట్ మంచి క్లియర్ మెజార్టీతో గెలుస్తుంది అని అందులో ఏం అనుమానం లేదు. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా నేను కూడా టీవీలో చూసిన థర్డ్ రౌండ్ అయింది, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి, మీరు అంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా లాస్ట్ రౌండ్ వరకు కూడా వేచి చూడండి. ఓడిపోయినా కూడా ఎక్కువ సీట్లు మనకు వచ్చే అవకాశం ఉంటే వదులుకోవద్దు, ఏమైనా అవకతవకలు జరగకుండా ఉండని అలర్ట్ చేస్తూ తప్పేం లేదండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లో గెలవడానికి ఇప్పుడు మనం ఒక దేశ రాజకీయాలనే ఒక పెద్ద పెనుమార్పు ఇది. ఎందుకంటే నేను ఇది మామూలుగా చూస్తలేను, కేవలం మమతా బెనర్జీ ఓడిపోయింది, బీజేపీ గెలిచిందని కాదు. బీజేపీ పార్టీ ప్రధానంగా ప్రజలు ఎట్లా చూస్తారంటే ఇది ఇన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ, ఉత్తర భారతదేశ పార్టీ అనే దీనికి ఒక ముద్ర ఉన్నది. అయితే ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక పెద్ద రాష్ట్రం, ఎందుకు పెద్ద రాష్ట్రం అంటే ఎంపీ స్థానాలలో 3వ స్థానం, ఫస్ట్ స్థానం ఉత్తరప్రదేశ్, 2వ స్థానం మహారాష్ట్ర, థర్డ్ బెంగాల్. ఎందుకంటే 42 సీట్లు ఉన్నాయి, 48 మహారాష్ట్రలో ఉన్నాయి, 80 సీట్లు ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఎంపీల పరంగా చూస్తే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, సెంట్రల్ పార్టీ కాబట్టి ఒక విధంగా బీజేపీకి చాలా పెద్ద ఈ విజయం, ఎంత పెద్ద అది ప్రయోజనం అంటే అది హిందీయేతర రాష్ట్రాలలో కూడా ఒక పెద్ద రాష్ట్రాలలో అది పరిపాలించే స్టేజ్కి వచ్చి పరిపాలించే రావడం అనేది, అంటే దాని బేస్ అంటే హిందీ రాష్ట్రాల నుంచి వెళ్ళి నాన్ హిందీ రాష్ట్రాలకు కూడా దాని బేస్ పెరుగుతున్నదని అర్థం. అది పెరగడం అనేది మామూలు విషయం కదా, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కూడా నాకు తెలిసిన మటుకు బీజేపీ గత 80 ఏళ్ళు స్టార్ట్ అయిన తర్వాత నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా అది బెంగాల్ యొక్క ప్రభావం బీజేపీకి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ మీద ఏమైనా కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బెంగాల్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్టు హిందీయేతర భాష మాట్లాడేది తెలంగాణలో కొంతవరకు మెరుగైన పరిస్థితిలో ఉంది కాబట్టి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు తప్పకుండా నిన్నటి నుంచి వెళ్ళి మన ప్రెస్లో రాస్తున్నారు, ఇక్కడ తెలంగాణ న్యూస్ పేపర్స్ అన్ని కూడా రాస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ నాకు కూడా బీజేపీలో హై లెవెల్ వాళ్ళ నాయకులు కూడా టచ్లు ఉంటారు, ప్రొఫెసర్స్, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కూడా నిన్న ఏదో ఒక ఫంక్షన్ లో కలిస్తే మాది ఏది మేము తెలంగాణ మీద ఫోకస్ పెడుతున్నాం. రాబోయే ఎలక్షన్స్ లో మాకు మేము మొత్తం మా శక్తియుక్తులు దాని మీద పెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని వాళ్ళు అప్పటికే ప్రణాళిక రచన చేసుకుంటున్నారు. అయితే నెక్స్ట్ తప్పకుండా తెలంగాణ మీద ఉంటుంది ఫోకస్. తెలంగాణ మీద ఈ రెండు పార్టీలు, ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు బీఆర్ఎస్ మీద, రెండింటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అత్యధికంగా ఏ రాష్ట్రంలో లేనంతగా బలంగా ఉన్నది ఒక రకంగా డైరెక్ట్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా బీజేపీకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అయినా, లేదంటే ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్న 2 పార్టీలైనా, ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వర్క్ సామంతరాజుగా వర్క్ చేస్తున్నట్టే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బలంగా ఉన్నట్టే అనుకోవచ్చా? ఇప్పుడు లక్ష్మీనాథ్ దానికి కారణం కాంగ్రెస్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏమైందంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలలో కాంగ్రెస్ మొత్తానికి కనుమరుగైపోయింది, దాదాపుగా లేకుండా పోయింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ విడగొట్టారన్న ఆ భావనతో. అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు కాబట్టి కేంద్రంలో ఉన్నది ఒకటే జాతీయ పార్టీ బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అనేక అంశాలలో కేంద్ర సాయం అవసరం ఉంటుంది, చాలా ఉంటుంది ప్రభుత్వం నడపాలంటే. ఇప్పుడు విజయ్ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ అవసరాల కోసం అనివార్యంగా కేంద్రంతో మంచిగా ఉండాల్సి వస్తుంది. జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెక్క జగన్ గారు గవర్నమెంట్ లేకపోయినప్పటికీ కూడా ఆయన అన్ని బిల్లులు కూడా కేంద్రంలో మోడీ గవర్నమెంట్ ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు ఎంపీలు సపోర్ట్ చేశారు, రాజ్యసభ వాళ్ళు కానీ లోకసభ వాళ్ళు కానీ. ఎప్పుడు కూడా జగన్ గారు కూడా కేంద్రం మీద తిరుగుబాటు చేయడము మోడీ గారిని ఇవ్వడం అనలేదు. కాకపోతే ఓపెన్ గా అలయన్స్ లేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మాత్రం అలయన్స్ ఉన్నది. గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ లో వీళ్ళు ఉన్నారు, అక్కడ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అదొక అంటే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అనివార్యంగా ఏ గవర్నమెంట్ అయినా కూడా సెంటర్ తో అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా లేదు. కాబట్టి ఒక బీజేపీయే కేంద్రం, ఒకవేళ భవిష్యత్తులో సెంటర్ లో కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ రాష్ట్రం ఏమైనా ఉంటే అప్పుడు ఏమైనా కొంత ఈక్వేషన్స్ మారుతామే, కానీ ఇప్పుడైతే అది మారే అవకాశం లేవు. కాబట్టి ఇప్పుడున్న నా ఉద్దేశంలో మాత్రం పెద్దగా ఏం మార్పులు ఉండే. బీజేపీ మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికల్లో జరిగిన ఫలితాల వలన అటు బెంగాల్ వచ్చింది, స్టాలిన్ ఒక గ్రేట్ అపోనెంట్ టు ద బీజేపీ.
ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆయన పోయిండు. ఇవన్నీ చూస్తే మాత్రం రేపు రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ పరిపాలించే రాష్ట్రాలలో బీజేపీ దాడి చాలా ఉధృతం అవుతుంది. మీ చాలా రాష్ట్రాలలో కూడా అది ఆయా ప్రభుత్వాల ఎలక్షన్స్ లో ఓడించి అధికారం రావడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది. అందులో ఫస్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రం పదినాడు మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నాడు. అక్కడి నుంచి ముహూర్తం కూడా రైట్ రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను సార్. అందుబాటులో ఉండండి. మనతోటి బీజేవైఎం స్టేట్ మీడియా ఇన్ఛార్జి కొట్టే మల్లికార్జున గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే సార్. మల్లికార్జున గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీకు బెంగాల్లో మీ యొక్క అప్రతిహాస విజయం